మీరిద్దరు చెప్పండి, వెన్ యూ హర్డ్ ద స్టోరీ, అంటే మీ వ్యక్తిగత జీవితంని మిర్రర్ చేసే ఇమేజెస్ ఏమన్నా మీకు కనిపించాయా? అండ్ వెన్ యూ సా దాట్ మీకు ఏమనిపించింది వెన్ యూ హర్డ్ ద స్టోరీ ఫస్ట్ అండ్ టుడే వెన్ ద ప్రోడక్ట్ కేమ్ అవుట్? ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్స్? ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు ప్రేమ గారు మనకి ఏమనిపిస్తుంది అంటే 100% రిలేటబిలిటీ ఉంటుందండి. హౌ ఎవర్ యూర్ బ్రాట్ అప్, విచ్ ఎవర్ ఫ్యామిలీ యూఆర్ ఫ్రమ్, హై సొసైటీ, లో సొసైటీ, ఏదైనా ఏ సొసైటీ, డస్ నాట్ మ్యాటర్ ది ఎకనామిక్ స్టాండర్డ్, యువర్ కల్చర్, ఏ బ్యాక్గ్రౌండ్, యూ విల్ రిలేట్. You will relate to some point in the movie. If somebody says they don't relate, they lie. Antena? Ante. Edo oka time lo you will see a father, you will see a brother, you would have seen your husband, you would see a friend going through it, or some other guy friend of yours in college behaving like that. It's impossible not to relate. So you will 100% relate. A point kal relate avutaru anedi, it's obviously their personal choice. Okay. But through the journey, what I realized in the story was, you can't just blame the boys alone. You have to change the narrative intlo kuda. Anadi anipichinది even as women. When you మనం అడగనప్పుడు, మనం చెప్పనప్పుడు, they don't know better. Correct. Also, so I just feel like at least from now, వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ అనుకుని కామ్గా ఉంటాం కంట, is there another way to think about it? Yeah. నువ్వు కూడా నన్ను అది అడగచ్చు కదా, how was my day, what is going on. So you will also start taking responsibility అని అనిపించింది నాకు. So that changed a little bit in me. But not being a rebel and aggressive kaadu gaani, but also saying how I feel. Right. It is my responsibility also to tell my husband, my brother, my son, my father how I also feel. But in the same nice gentle way. Yes. It can be expressed and అనిపించింది. I think I had the slight shift through the journey. Very nice, super. What about you? నాకు యాక్చువల్లీ పర్సనల్ కనెక్ట్ ఎక్కువ వచ్చిందండి సినిమాతో. అంటే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బీయింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ అండ్ కొంచెం పొజిటివ్. Okay. అది అప్పుడు తెలియలేదు. ఈ కథ విన్న తర్వాత కొంచెం తగిలింది, సినిమా చూసాక పూర్తిగా తగిలింది. అండ్ ఇంకా మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయండి. అంటే చాలామంది అబ్బాయిలు ఫస్ట్ మనకేమనిపిస్తుంది అనేది ఫస్ట్ స్పెల్ అవుట్ చేస్తాం, అవతల వాళ్ళని అడగం. సో నేను అలానే ఉండేవాడిని. నేను ఫస్ట్ నాకు నచ్చింది నేను చెప్పేసేవాడిని. ప్రాబ్లీ నేను చెప్పిన తర్వాత అవతల వాళ్ళు చెప్పడం తగ్గిస్తారు. సో వీళ్ళు ఇంప్రెషన్లో ఉన్నారు కదా అని తొందరగా స్పెల్ అవుట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా నాకు ట్రిగర్ అయ్యాయి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నా వైఫ్ యుఎస్లో మాస్టర్స్ చేసి, యుఎస్లో జాబ్ చేసి, యుఎస్లో కంపెనీ స్టార్ట్ చేసి, తర్వాత నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యే టైంకి తను కంప్లీట్గా ఇండియాకి మూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నా వైఫ్ కూడా ఒక కెరీర్, అంటే ఇంతకుముందు తెలుసు, బట్ అంటే నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నేను ఇండస్ట్రీలో ఉంటే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యి చేయలేను. సో అప్పుడు నాకు ఓన్లీ నా పర్స్పెక్టివ్ కనిపించింది. నాది ఎంత కరెక్ట్ ఉన్నా కూడా అవతల వాళ్ళు నా కోసం ఓ సాక్రిఫైస్ చేశారు అనేది నేను ఈ సినిమా చూసాక ఎక్కువ రియలైజ్ అయ్యాను. అండ్ తను ఇక్కడికి వచ్చాక కూడా ఒక్కసారి ఎప్పుడూ అడిగారు, సరే ఇక్కడ నేను ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తా అని అన్నా. ఊరుకోను, ఇక్కడ జాబ్ చేస్తే ఏం బాగుంటుందిలే, నీ కంపెనీ ఉంది యూఎస్లో, జాబ్ ఎందుకు చేస్తాలే అని అన్నాను. నాకు అప్పుడు అది తప్పనిపిలే, చాలా క్యాజువల్ అనిపించింది. బట్ ఈ సినిమా చూసాక ప్రాబ్లీ నేను అలా అనుకుని ఉండాల్సింది. అందరికీ లైఫ్ ఉంటుంది, ఎవరి చాయిస్ వాళ్ళకి ఉంటుంది. కుదిరితే సపోర్ట్ చేయాలి, లేదా సైలెంట్గా ఉండాలి, కానీ మనం రియాక్షన్ డిఫరెంట్గా ఇవ్వకూడదు అనేది కొంచెం నాకు పర్సనల్ కనెక్ట్ చాలా ఉందండి సినిమా. వండర్ఫుల్. అంటే మీరు స్టేజ్ మీద ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక 2-3 సార్లు మాట్లాడారు స్టేజ్ మీద. అండ్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ గెటింగ్ ఇమోషనల్. అంటే ఎవ్రీ సింగిల్ టైమ్ వెన్ యూ ఆర్ టాకింగ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద ఈవెంట్ వాజ్, మీరు మాత్రం యు ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ సేయింగ్ సో మెనీ థింగ్స్. సో అంత షిఫ్ట్ వచ్చేసింది. సో ఐ హర్డ్ యూ స్పీకింగ్ డ్యూరింగ్ ఐ ఆల్సో, అన్ని సందర్భాల్లో విన్నాను, బట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ద గర్ల్. ఈ సినిమా చేంజ్ చేసిందండి నాకు. ఆ పర్సనల్ కనెక్ట్ బాండ్ నన్ను కదిలించిన సినిమా పర్సనల్గా. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం, బట్ స్టిల్ ఎక్కడో డీప్ ఇన్ ద రూట్స్లో అది ట్రావెల్ అవుతూ ఉంది సినిమా గురించి. బట్ టెల్ మీ విద్య, మన లైఫ్స్లో అంటే ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్షిప్స్లో ఉన్న ఒక చిన్న అంటే ట్రిగ్గర్స్, అది మనకు తెలీదు. అంటే సమ్టైమ్స్ వీ జస్ట్ ఇగ్నోర్, సమ్టైమ్స్ వీ డోంట్ ఈవెన్ థింక్ దట్ ఎగ్జిస్ట్. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి.
అండ్ జెండర్ సెన్సిటివిటీ సంథింగ్ విచ్ నోబడీ టాక్స్. అంటే ఎందుకురా బాబు అదేదో పెద్ద విషయం అనుకుని దాన్ని దూరంగా వెళ్ళిపోతారు, కానీ అది మనలో మనం మాట్లాడుకోవాలి, అడ్రస్ చేసుకోవాలి, మనం చర్చించుకోవాలి, వి షుడ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ అని ఎవ్వరూ అనుకోరు. సో టెల్ మీ, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఎంటైర్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు ద గర్ల్ ఫ్రెండ్, ఎస్పెషలీ అబౌట్ నాట్ ఏబుల్ టు, అంటే ఇగ్నోరింగ్ థింగ్స్ దట్ దే ఆర్ ఆల్రెడీ దేర్, ఎప్పటి నుంచో ఉన్న వాటిని అండర్ ద కార్పెట్ తోసేయటం, ఇవన్నీ మనం చేస్తూ వస్తాం కదా. ఆర్ దే ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్? 100%. That's why I'm saying, ఎవరు ఏది రిలేట్ అవుతారో మనకు చెప్పలేము ఇన్ ద మూవీ, కానీ దే విల్ బీ ఇన్యూమరబుల్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ విల్ రిలేట్. Sometimes with the boy, sometimes with the girl, but you will relate. And the whole movie has a lot of that. ఏమంటావు ధీరజ్? బట్ ఒకవేళ ఇఫ్ యూ కెన్ రివీల్, అంటే కథ రివీల్ చేయకుండా, కెన్ యూ రివీల్ వన్ ఇన్సిడెంట్ వెన్ యూ వర్ షూటింగ్, వెన్ యూ వర్ దేర్ ఇన్ ద సెట్స్ దట్ మేడ్ యూ ఫీల్ ఓ మై గాడ్, అంటే ఒక షేకింగ్ మూమెంట్ అంటారు కదా, అలా ఎప్పుడైనా మీరు సెట్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసి ద పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అది సీన్ అవ్వచ్చు? చాలా ఉన్నాయండి. అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ నేను మానిటర్లో చూసినప్పుడు నేను షేక్ అయ్యా. అంటే నాకు తన ఎమోషన్ అర్థమవుతుంది. రావు రమేష్ గారి సీన్ ఒకటి ఉంటుంది, అది షూట్ చేస్తున్నప్పుడే ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తున్న ఇంటెన్సిటీ నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడే నాకు ఆ క్యారెక్టర్ డెప్త్ అర్థమై, అంటే నాకు కథ తెలుసు కాబట్టి నేను అక్కడ చాలాసార్లు షూట్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ జరిగాయి. సెకండ్ హాఫ్లో ఇంకొక క్లాస్ రూమ్ సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ అంటే షూట్ చేస్తున్నప్పుడు ఒకటే కాదు, ఎడిట్లో చూస్తున్న మల్టిపుల్, అంటే మనకు తెలిసిన కథే చూసిన సీనే మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడల్లా అక్కడికి వచ్చినప్పుడు ఎమోషనల్ అవుతాయి. ఇవాళ మన ప్రెస్ మీట్ ముందు సాంగ్ ఒకటి ప్లే చేశాం మార్నింగ్, కొన్ని వందల సార్లు వినుంటా ఆ పాట. ఇవాళ ఆల్ట్ అక్కడ విజువల్గా చూసినప్పుడు బిగ్ స్క్రీన్లో సాంగ్ వింటుంటే నాకు నిజంగా టీయర్స్ వచ్చాయి. అంటే నాకు సినిమా కథ అంతా ఒకసారి మైండ్లో తిరిగింది, రేపు రిజల్ట్ ఇవన్నీ ఒకసారి మైండ్లో ఉంటారా, నాకు నిజంగా పొద్దున కళ్ళ నీళ్ళు వచ్చాయి. వాట్ అబౌట్ యూ విద్యా? Did you connect to any scene personally? 100% అండి. I had to pick, మీరు అడిగారండి. అవునా? Okay. For me, I think the closest I felt was the interval block. It is one crazy feeling you will get when you get up at the interval. For me, the biggest high was the climax for me. Yeah. I think even when we were shooting, అందరూ అక్కడ ఉన్నప్పుడు సెట్లో at one point all of us stopped for whatever reason, and then we all took a deep breath. And the whole unit was absolutely quiet because we all felt the emotion the character Bhuma was going through. So there was just absolute silence. I don't know if it's ever happened in any shoot. And we had to pause. We all had to pause for those 4-5 minutes to come back to reality and say, okay, let's go back to the shot. Almost 1500 people ఉన్నారండి ఆ క్లైమాక్స్ షూట్. పిన్ డ్రాప్ సైలెంట్. పిన్ డ్రాప్ సైలెంట్. ఏజ్ లాంగ్ కండిషనింగ్ కొంచెం ఉంది మన సొసైటీలో. ఇళ్లల్లోనే మన పేరెంట్సే వాళ్ళకు కూడా తెలియదు ఇది రైటా రాంగా అని తెలియదు. వాళ్ళు దే వర్ టోల్డ్ బై దేర్ పేరెంట్స్ వర్ టోల్డ్ బై దేర్ పేరెంట్స్. సో ఇట్ గోస్, అంటే ఒక లెగసీ లాగా వెళ్ళిపోతుంది. అంటే ఇంక అబ్బాయిలు ఇలా ఉండాలి, అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు ఇచ్చేయకూడదు, అమ్మాయిలు ఇచ్చేయకూడదు. సో ఇట్ వాస్ లైక్ ఒక డీప్ రూటెడ్ కండిషన్ నుంచి మనందరం పెరిగాం. ఐ ఆల్సో వెంట్ త్రూ దిస్ ఎంటైర్ సైకిల్ ఆఫ్ లిసనింగ్ టు వాట్ మన పెద్దవాళ్ళు చెప్పింది. మనకు చాలా నచ్చవు, అది కరెక్ట్ కాదని మనకి ఇంట్లో ఇన్సైడ్ మన వాయిస్ చెప్తా ఉంటుంది. బట్ మేబీ ఇది కరెక్ట్ ఏమో, వాళ్ళు చెప్పారు కదా అని ఒక ఫీలింగ్. వెన్ ఇలాంటి కథలు మనం విన్నప్పుడు, ఇట్లా స్ట్రైక్ అయినప్పుడు మన ఓన్ లైఫ్ డ్రర్మని ఒకసారి రింగులుగా తిరుగుతూ ఉంటుంది. సో వాట్ యూ ఫీల్ విద్యా వెన్ సచ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? అంటే వెన్ యూ హ్యావ్ సర్టన్ ఇన్స్టెన్సెస్ కదా, మన వెంటనే కూడా రియాక్ట్ అవ్వలేము. బట్ ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్. అది మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆలోచించుకుంటా ఉండాలి. సో ద ఫస్ట్ టైం మీరు రషెస్ చూసినప్పుడు ఇట్ కెప్ట్ ఆన్ హిట్టింగ్ మీ ఫర్ అ ఫ్యూ డేస్. నాకు స్టోరీ తెలుసు, ఐ వెంట్ త్రూ షూట్స్, వీ హవ్ సీన్ బై సీన్ చూసుకుంటానే ఉన్నాము. బట్ ఇన్ ఎంటైరిటీ చూసినప్పుడు గట్టిగా కొడుతుంది ప్రేమ గారు. అవునా? అండ్ ఆలోచించుకుంటా ఉంటాం. వెంటనే రియాక్ట్ అవ్వాలంటే yeah, it's very nice, but it's very hard hitting antaru. But it will keep churning, and that is the impact the movie will have. Exactly. Akkada evardi tappu correct ani anpiyadu. Meer cheppinattu it is what it is. They didn't know better, papa. Right. So ala ayipoyindi. But today I think things are slowly
changing, but surely changing. Small incident happened in my house. My husband went to his friend's house for dinner, but he didn't eat anything. Ille munde నేను 2-3 times I asked him, do you want to eat anything? Should I prepare some food for you? He said, no, I'm going for dinner. He came home very late. By the time I was about to sleep. Then at 11:45, he texts me from his mobile saying, is food ready? I said, what? He said, this you don't need. ఇప్పుడు నేను సడన్గా ఫుడ్ అంటున్నావు అని అంటే ఇంట్లో ఫుడ్ కూడా ఉండదా? దట్ ఇస్ వాట్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాంట్స్ నో ఆయన ఏదో నన్ను అటాక్ చేయాలని నన్ను తప్పు పట్టాలని నా పాయింట్ అవుట్ చేయాలని ఇంటెన్షన్ కాదు. వీవ్ బీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సిన్స్ 30+ years. దట్ ఈస్ నాట్ హీఈస్ నాట్ అ బ్యాడ్ గై, హీఈస్ నాట్ అ క్రూయల్ గై. బట్ ఒక ఎంటైటిల్మెంట్ ఏంటంటే ఇంట్లో వంట ఫుడ్ అది నీ బాధ్యత, నాది కాదు అని చెప్పడం. అదే సిచ్యువేషన్ మా ఇంట్లో ఆల్మోస్ట్ మంత్కి 10 times ఇదే వస్తుంది కదా, మంత్కి 10 times ఇదే ఉంటుంది. సో టుడే మార్నింగ్ ఐ ఆస్క్డ్ హిమ్, నేను ఎప్పుడైనా అడిగాను నిన్ను ఇంట్లో వంట ఫుడ్ ఉందా లేదా, రెడీ అయిందా లేదా అని, నువ్వెందుకు అడుగుతున్నావు అని. బట్ దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు మై పేరెంట్స్. యూ కాంట్ ఆస్క్ యువర్ హస్బెండ్ ఈస్ ద ఫుడ్ రెడీ. మా వైఫ్ నన్ను అడుగుతూ ఉంటుంది లేట్ అవుతున్నప్పుడల్లా డిన్నర్ చేసావా అంటే బయట చేసేస్తున్నా అవసరం లేదంట. బట్ నైట్ ఇంటికి 11కి 12కి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్రూమ్కి వెళ్ళాక ఏమైనా ఉందా తినడానికి. వాళ్ళు పాపం అప్పుడు డీప్ స్లీప్ లో ఉంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడమే కాకుండా మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం, లేపి వండిస్తాం ఒకవేళ ఏం లేకపోతే. మావిడ కొంచెం తిక్కలేండి, లేక వండే టైం కాదు, స్విగ్గీ ఆర్డర్ చేసుకునే టైపు. దీస్ థింగ్స్ ఏంటంటే మనం బ్రష్ ఆఫ్ చేసేస్తాం. ఇది చాలా చిన్న విషయం, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అండ్ దట్ వీ ఫైట్ ఫర్ ఇట్ అండ్ పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి అని ఏం ఉండదు. అండ్ అది మనకి హిట్ కూడా కాదు. అంటే ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళకి అనిపించదు, మనకి అనిపించదు. దట్స్ ద థింగ్ ఐ కెన్ రియలీ అండర్స్టాండ్. చెప్తుంటే నాకు తగులుతుంది, మనం కూడా ఇదే చేసామా. అదే అందుకని నీ వంక చూస్తూ ఉన్నాను నేను. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విద్య అంటే with and about you and your husband, and he's also a busy man, right? Yeah, so you both, yeah, he's a lot more understanding in things like this. So he'll figure it out. Okay, రేపు పొద్దున్న వంటింట్లో ఎలా ఉంటుందో చెప్పలేను కానీ he'll figure it out. Yeah.